Scrolling back where we used to be. Have truths in this late night chat. Both of us knowing where the line at. ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సందర్భంగా ప్రముఖ బిజినెస్ మ్యాన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి, మీ పేరు? శ్రీశైలం అండి. ఐఎమ్ ద ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్. మీరు ఈ అవార్డ్స్కి తీసుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో మాలాంటి యంగ్ ఎంటర్ప్రైనర్స్కి సో మీ ఛానల్ ఇలా అవార్డ్స్ ఇవ్వడం, ఎంకరేజ్ చేయడం వి ఫీల్ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎలాంటి జర్నీ, ఎలా ఉంది మీ జర్నీ? యా, అఫ్ కోర్స్ అండి. సో మా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ మా కంపెనీ ఒక 24 year టర్న్ ఓవర్ వరకు తీసుకొచ్చాము. సో బీయింగ్ 30 years యంగ్ ఎంటర్ప్రైనర్, సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో బట్ ఇట్లాంటి వాటిని మాలాంటి ఎంటర్ప్రైనర్స్ని వీళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండి. సో 30 yearsలోనే మీరు ఇంత ఈ స్టేజ్లో ఉండగలిగారంటే దాని వెనకాల మీ కృషి ఎలా ఉంది అసలు? డెఫినెట్లీ అండి. సో ఎంతోమంది ఇప్పుడు నా ముందున్న మా గురువులు కానీ, లేకపోతే ఎంతోమంది ఇన్స్పిరేషనల్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను. సో డెఫినెట్లీ మేము ఏంటంటే మా కంపెనీ కూడా ఎప్పుడు కూడా హానెస్టీని నమ్ముకొని వర్క్ చేస్తూ ఉంటాము. సో ఆ హానెస్టీ అనేది మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిందని బిలీవ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడున్న యూత్ చాలా మంది అంటే ఏదో జాబ్ చేసుకుంటున్న శాలరీ వస్తుంది ఏదో గడిపేద్దాం అన్నట్టు చూస్తారు. బిజినెస్ చేయాలంటే చాలా ఆలోచిస్తారు. సో అలాంటి వారికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? యా, డెఫినెట్లీ అండి. ప్రతి ఒక్క ఇండియన్ యంగ్ ఎంటర్ప్రైనర్స్ అందరు ఎదగాలి అని చెప్పేసి, అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సో ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలంటే బేసికల్గా ఒక స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకొని, కానీ ప్రతి ఒక్క వాళ్ళు ఏదైతే ఎంటర్ప్రైనర్షిప్కి వెళ్ళాలనుకుంటున్నారో దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుసుకొని ముందుకు వస్తే కంట్రీ విల్ డెఫినెట్లీ గ్రో ఇన్ నెక్స్ట్ లెవెల్ అండి. సో బిజినెస్ అంటే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి, చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఆ అప్ అండ్ డౌన్స్ నుండి బయటపడాలంటే మీరు ఎలాంటి రూల్స్ ఫాలో అవుతున్నారు? యా, సో మా కంపెనీకి ఏంటంటే మేము కంపెనీకి సంబంధించిన స్టాండర్డ్ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని ఫాలో అవుతాము. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మా కంపెనీ అన్న మోటో తోటి వర్క్ చేసేటట్టు మేము కృషి చేస్తాము. సో ప్రతి ఒక్కరిని ఒక లీడర్లా క్రియేట్ చేసాం. సో దట్ ఈస్ ద రీజన్ మా ఎంప్లాయీస్ వల్లనే మేము డెఫినెట్గా ఒక మంచి స్థాయికి రాగలుగుతున్నాం. ఇంత పెద్ద సంస్థ నడపాలంటే నిజంగానే ప్రతి ఎంప్లాయీ ఇది మా సంస్థ అని అనుకునేలాగా పనిచేయాలి. సో వారికి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? సో డెఫినెట్గా కంపెనీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ కానీ, వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్స్ కానీ డెఫినెట్గా మేము వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళని మా ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యి, మా ఫ్యామిలీ ఒక మదర్ ఫాదర్ అయితే ఎట్లాగైతే పిల్లల్ని టేక్ కేర్ చేస్తూ ఉంటారో, మేము కూడా ఎవ్రీ టైం మా ఎంప్లాయీస్కి, మా టీమ్కి అట్లాంటి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని అంటే హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఎవ్రీ టైం మేము ఉన్నాము అనే సపోర్ట్ ఇస్తూ ఉంటాం. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు మమ్మల్ని నమ్మినారు కాబట్టి మేము వాళ్ళకి నమ్మి సర్వీస్ చేస్తూ ఉన్నాం అన్నట్టు అట్లా. సో ఇప్పుడు బిజినెస్ చేయాలనుకున్న యంగ్ జనరేషన్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సో ఒకటి ఏంటంటే ప్రతి కంపెనీలో ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు కాబట్టి, సో ఎంప్లాయీస్ని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని అంటే వదిలేయకుండా, సో వాళ్ళని మన ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేసుకుంటూ ముందుకెళ్తే వాళ్ళు మన కంపెనీకి ఇంకో స్టెప్ తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో బిజినెస్ అంటే ప్రాఫిట్స్ లాస్లు కంపల్సరీగా ఉంటాయి. కొంతమంది అంటే కొంచెం లాస్ రాగానే ఇంకా నా వల్ల కాదని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మోటివేట్ చేయాలంటే మీరు ఎలా, కొన్ని వర్డ్స్ చెప్పండి. సో ప్రతి ఒక్కటి అండి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటాయి. అంటే లాస్ వచ్చినప్పుడు నెగిటివ్ అయిపోయి ప్రాఫిట్ వచ్చినప్పుడు అట్లా ఉప్పొంగిపోవడం అనేది కాదు. సో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. సో విజయాలని అపజయాలని రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ, సో మన మీద మన నమ్మకంతో ముందుకెళ్తే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. సో కంపల్సరీ ఎవ్రీడే ప్రతి వాళ్ళతోటి, ప్రతి కస్టమర్స్ తోటి ఆర్ ఎల్స్ ఎవ్రీడే ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఛాలెంజింగ్స్ని ఫేస్ చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళలేము కదా. సో పాజిటివ్ తోటి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సార్. మీరు ఇంత చిన్న వయసులోనే ఇంత పొజిషన్కి తొందరగా వచ్చేసారు. సో ఇలాంటి విజయాలు మీరు ఎన్నో అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏఎన్ఎన్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.